కమింగ్ టు సెకండ్ న్యూస్. తెలంగాణలో నిరుద్యోగుల నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. చెలో సెక్రటరియట్ కి తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. అయితే బీసీ జనసభ ఆధ్వర్యంలో సచివాలయ ముట్టడికి నిరుద్యోగులు యత్నించడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. నిరుద్యోగులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో నిరుద్యోగులు విద్యార్థి సంఘాల నేతలని పోలీసులు అరెస్ట్ చేశారు. సచివాలయం చుట్టూ పెద్ద ఎత్తున మోహరించి నిరసనకారులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. నిరుద్యోగులు విద్యార్థి సంఘాల నేతలని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఉద్యోగాలు ఇవ్వమని అడిగిన వాళ్ళని అరెస్ట్ చేయడం సరికాదన్నారు. తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన నడుస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, నిరుద్యోగుల నిరసనలతో అక్కడ ఉన్నటువంటి సెక్రటరియట్ ప్రాంతం అంతా కూడా ఉధృతంగా కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి వాతావరణం టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? ఉదయం నుంచి కూడా సెక్రటేరియట్ వద్ద కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే బీసీ జనసభ అదేవిధంగా ఇతర విద్యార్థి సంఘాలు నిరుద్యోగుల అంశం మీద చెలో సెక్రటేరియట్కి పిలిపించాయి. ఈ నేపథ్యంలోనే ఉదయం బీసీ జనసభకు చెందినటువంటి రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో కొంతమంది సెక్రటేరియట్ ముట్టడికి రాగా వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కొంత పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరగడం, వారందరినీ కూడా ఎక్కడికక్కడికి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. దాంతోపాటు ఇప్పటికి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పోలీసుల పహారాలో సెక్రటేరియట్ పరిసరాలు కనిపిస్తున్నాయి. పూర్తిగా కూడా నలుదిక్కులు పోలీసుల భద్రతా బలాలతో నిండుగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగులు డిఎస్సి వాయిదా వేయాలని, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3లలో పోస్టులు పెంచి గ్రూప్ 2ను డిసెంబర్కు వాయిదా వేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇప్పటికే దీనికి సంబంధించి టీజీపీఎస్సీ ముట్టడి కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం చేయడము, ఇలా రోజుల తరబడి వారంతా కూడా ఆందోళన పర్వం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున సచివాలయ ముట్టడికి వస్తారన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. దానికి తగ్గట్టుగానే కొద్దిమంది సెక్రటేరియట్ ముట్టడికి వచ్చారు, వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. వారితో పాటు ఈరోజు ఏఐఎస్ఎఫ్ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి, విద్యార్థులు నష్టపోతున్నారంటూ వారు కూడా సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించగా వారందరినీ కూడా బీఆర్కే భవన్ ఏదైతే జిహెచ్ఎంసీ నుంచి సెక్రటేరియట్కి వచ్చేటువంటి మార్గంలోనే వారందరినీ కూడా అడ్డుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఏదైతే డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులు ఏవైతే వారి యొక్క విన్నపాలకు సంబంధించి వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారో ఎక్కడైనా ఏ క్షణమైన అవాంఛనీయ ఘటనలు జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో అటు టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద కావచ్చు, అదేవిధంగా ఇటు సచివాలయం వద్ద కావచ్చు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా నిరుద్యోగులు కావచ్చు, వివిధ బీఆర్ఎస్వి కావచ్చు, అదేవిధంగా బీజేవైఎం కావచ్చు, విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా హైదరాబాద్కు వచ్చి నిరసన వ్యక్తం చేస్తారన్నటువంటి అనుమానం ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రతి నేతను కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది. అదే తరహాలో పూర్తిగా నిరుద్యోగుల నిరసన కూడా అలాగే కొనసాగిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి ఈ నెల 18వ తేదీ నుంచి పరీక్షలు కూడా జరిగిపోతున్నాయి. దాంట్లో పెద్ద మార్పులు ఏవి ఉండవంటూ ఈరోజు కూడా విద్యాశాఖ ఒక కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ఎవరైతే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలో వారంతా కూడా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలంటూ కూడా ఈరోజు సూచించిన నేపథ్యంలో ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు వరుసగా డిఎస్సి పరీక్షలు కొనసాగుతాయి. ఆ తర్వాత వచ్చే నెల 7, 8 తేదీలో గ్రూప్ 2 పరీక్ష జరగబోతుంది. ముఖ్యంగా దానికి సంబంధించి గ్రూప్ అభ్యర్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గ్రూప్ 2 పోస్టులను పెంచి డిసెంబర్కి వాయిదా వేసి సరైన సమయం ఇవ్వాలంటూ కూడా వారంతా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నిరుద్యోగుల నిరసనకు రాజకీయ రంగు కూడా పులుముకుంది. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, వీరంతా కూడా నిరుద్యోగుల అంశం మీద ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు సరైనది కాదు, ఎక్కడికక్కడికి నిర్బంధాలను వివరించడం కూడా సరైనది కాదంటూ కూడా వారంతా కూడా వ్యాఖ్యానిస్తూ వస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ విద్యాసాగర్.